సోషల్ మీడియా ఎడిక్షన్ కోర్స్ దీని గురించి గతంలో కూడా మనం 1-2 సెషన్లు చేసాం. కానీ ఈరోజు భారతదేశంలో కాకుండా అంతర్జాతీయంగా దీని మీద కొన్ని రిపోర్ట్లు వచ్చాయి. సో దీనికి సంబంధించి ఈ సోషల్ మీడియా ఎడిక్షన్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంత డేటాని ఇచ్చారు. అలాగే రీసెంట్గా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి. దీని ఇంప్లికేషన్స్ ఎట్లుంటాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. సో ముందుగా న్యూస్లో కనుక మనం చూస్తే 2 ల్యాండ్మార్క్ యుఎస్ కోర్ట్స్ అంటే 2 యుఎస్ కోర్టులు రూలింగ్స్ చేశాయి. ఏంటి వాళ్ళ దేశంలో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మెటా అంటే ఏంటి ఫేస్బుక్, యూట్యూబ్ ఈ 2 కూడా లయబుల్ ఫర్ డిజైనింగ్ ఎడిక్టివ్ ప్లాట్ఫామ్స్. అంటే ఈ 2 ఎడిక్టివ్ ప్లాట్ఫామ్స్ అని చెప్పట్లా, డిజైనింగ్ ఎడిక్టివ్ ప్లాట్ఫామ్స్ అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థము? ఫేస్బుక్, యూట్యూబ్ కావాలనే ప్రజలు అతుక్కొని ఉండేటట్టుగా ఈ యొక్క సోషల్ మీడియా వెబ్సైట్లను కానీ యాప్లను కానీ తయారు చేస్తున్నారు. ప్రజలు సోషల్ మీడియాకు అతుక్కోవట్లేదు, సోషల్ మీడియానే ప్రజలకు అతుక్కునేలా ఉంటుంది. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దీని కారణంగా ఏమవుతోంది? కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం అవుతోంది. ఏ విధంగా? చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చైల్డ్ సేఫ్టీకి సంబంధించి యూజర్స్, మిస్లీడింగ్ యూజర్స్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దీనికి గల నష్టాలన్నమాట. సో దీనికి సంబంధించి 2 కోర్టులు రూలింగ్ ఇచ్చాయి. అయితే ముందుగా అసలు సోషల్ మీడియా ఎడిక్షన్ అంటే ఏంటి ఇది మనం చూడాలి.